నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో నీటి పంచాయతీ నీటి యుద్ధం మరోసారి మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 1వ తేదీన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దీని యొక్క వివరాలు వెల్లడించాలని, మరి ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో ఒక సమగ్రమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసేసి గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, కేటాయించినటువంటి నీటి, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నీటికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఇలాంటి అంశాలపై ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి విలువ, మరి ముఖ్యంగా దానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు, నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు, ఈ మొత్తం వ్యవహారంతో మాత్రం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక అంశం, తెలంగాణలో నీటి పంచాయతీకి సంబంధించిన నీటి అంశాలకి సంబంధించినటువంటి అంశాలతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రేకెత్తించేటువంటి పరిస్థితి ఉంటుందా? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పంచాయతీ, మరి ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ఈ నీళ్లు, నిధులు, నియామకాల్లో అత్యంత కీలకమైనటువంటి నీటి అంశంతో మరోసారి పునరావృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా? సో ఈ మొత్తం వ్యవహారం వచ్చేటువంటి ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది, మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా తెలిసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, సో ఏ విధంగా ఒక సంకేతం వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇదే అంశానికి సంబంధించి ప్యానెల్తో ఉన్నటువంటి గెస్టులతో మనం డిబేట్ ని ప్రారంభిద్దాం. దాంతో పాటు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా అయూబ్ గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అడిచల్ల రాజు గారు, బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా రాఘవాచారి గారు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్. అందరికీ నమస్కారం అండి. ఎస్ లక్ష్మణ్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఎలా చూడాలంటారు నీటి పంచాయతీ నీటి యుద్ధానికి మరోసారి మాత్రం రాజకీయ పార్టీలు కీలకంగా మలుచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో జనవరి 1న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేటువంటి అంశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ వ్యవహారానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఏది ఏమైనా నీటి వనరుల విషయంలో తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని ఎవరు ప్రయత్నం చేసినా అదైతే ఏం నడవదు. తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైంది ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది ఏమిటి అని. దాన్ని ఇంకా సెంటిమెంట్ ఎక్కడుందండి? 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎవరు వాళ్ళు అంతా అడ్జస్ట్ అయిపోయారు. రాష్ట్రము పని చేస్తున్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరుగుతున్నది. ఇంకా సెంటిమెంట్ ఏముంది ఇక్కడ? ఆంధ్ర వాళ్ళు దిగువ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు నీటిని దోచుకొని పోయే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎగువ ప్రాంతానికి ఉంటుంది కానీ దిగువ ప్రాంతానికి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ రాజశేఖర రెడ్డి గారి సమయంలో కానీ తర్వాత జరిగిన పరిణామాలు కానీ కొంత కృష్ణా వాటర్ విషయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క విస్తీర్ణాన్ని అంటే వెడల్పును పెంచటం వలన కొంత కృష్ణా వాటరు వాడుకున్నారు, ఎక్కువ పోతుంది అనేటువంటిది ఉంది. మరి రోజు ఎవరు అభ్యంతరం చెప్పలేదు, ఆయన చేసే పని ఆయన చేశాడు. తర్వాత ఏం జరిగింది? మరి రాయలసీమ ప్రాజెక్టు నేను కడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ యొక్క పరిణామం కూడా సరిపోదు అని చెప్పి దాని ఎగువ ప్రాంతంలో ఆయన ప్రాజెక్టు డిజైన్ చేసి టెండర్లు కూడా పిలిచారు. సో అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆగిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. మరి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధం ఉండి జరిగింది అనుకుంటాం. పోనీ కాళేశ్వరం ప్రాజెక్టు పోలవరం అప్పుడు ఎవరున్నారు? తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్ గారు. అప్పుడు ఏం జరిగింది? ఇద్దరు మీరు కాళేశ్వరం కట్టుకోండి, గోదావరి మీద మేము కింద పోలవరం కట్టుకుంటాం అనుకోండి, ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఎవరి పని వాళ్ళు చేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కృష్ణా వాటర్ విషయంలో మాత్రము ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? ఇది ఎగువ రాష్ట్రమైనటువంటి కర్ణాటక ఆలమట్టి ఎత్తు పెంచడము, ఇంకా అనేక ప్రాజెక్టులు కృష్ణా వాటర్ మీద వాళ్ళు కట్టడము, వీటిని ఎవరు ఆపలేకపోయారు. సో దాంతో ఏమైంది? దిగువ ప్రాంతమైనటువంటి ప్రస్తుత తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి, దానికి అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని 3-4 ప్రాజెక్టులు, దిండి ఇట్లాంటివన్నీ ప్రాజెక్టులు అన్నిటికి కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఒకటి. అది ఆర్థికంగా ఇబ్బంది ఉందా,
లేకపోతే కావాలని ఆపారో తెలియదు, పూర్తి చేయాల్సి ఉంది. పాలమూరు రంగారెడ్డి మాత్రం దాదాపు 70-80% కంప్లీట్ అయితే చేశారు, కానీ కేవలం 5-6 లక్షలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. అది 12.5 లక్షలకు నీళ్లు రావాలి. అంటే ఇంకా అనుబంధ కాలువలు ఇవన్నీ ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు. అది సో దానివలన ఆయకట్టు విస్తీర్ణము 6 లక్షల నుంచి లేదు, 12.5 లక్షలు జరగాలి. ఇప్పుడు టీఎంసీలు కూడా 300 టీఎంసీల నీటి వరకు దాన్ని వినియోగించేటువంటి పరిస్థితి ఉంది. కాదు, 500 పైన టీఎంసీల వాటర్ వాడాల్సినటువంటి అవసరం ఉంది అనే వాదన ఉంది. సో ఇప్పుడు దిగువ ప్రాంతాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా వాటర్స్ మీద వాళ్ళు ప్రాజెక్టులు కొత్తవి కట్టినా కూడా నీరు లభ్యమయ్యే అవకాశమే లేదు. అందువలన ఆ రాయలసీమ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గోదావరి జలాల్ని కృష్ణాలో కలిపేటువంటి ప్రాజెక్టులు గురించి ఏదో డిజైన్లు చేసాం, అవి చేసామని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వాళ్ళు అది కూడా దిగువ ప్రాంతంలోనే కలిసినప్పుడు ఎగువ ప్రాంతమైనటువంటి తెలంగాణకు ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే కేసీఆర్ గారి ప్లానింగ్ ప్రకారం అయితే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్లానింగ్ ప్రకారము ఈ గోదావరి నుంచి తెలంగాణలో మీదుగానే కృష్ణాలో కలిస్తే అప్పుడు తెలంగాణకు కూడా కొంత గోదావరి జలాలు వాడవచ్చు అనేటువంటిది ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము తెలంగాణకు సంబంధం లేకుండా పూర్తిగా దిగువ ప్రాంతం నుంచి అంటే ఎత్తిపోతల పథకం ద్వారా చేయాలని వాళ్ళు ఏదో బనకచర్ల అంటారు, మళ్ళీ అరిగారు ఇంకోటి అని చెప్తున్నారు. ఏది ఏమైనా పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము విషయంలో మరి అష్యూర్డ్ వాటర్ ఉందా, లేకపోతే గనక మిగులు వాటర్ మీదనా? అంటే అది మిగులు వాటర్ మీదనే ఇదంతా. ఆ దిండి మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా బేస్ చేసుకుంది పైనుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటర్ వల్లనే వాటి నిర్మాణాలు జరుపుకోవాలి, అంటే వృధాగా నీరు కిందికి పోతున్నది అని అన్నారు. సో దానికి అష్యూర్డ్ వాటరు అనేది కర్ణాటకతో మనకు తెలంగాణతో వివాదం ఉంది, ఆంధ్రతో మనకు వివాదం, అంటే తెలంగాణతో వివాదం ఉంది. ఈ ట్రిబ్యునల్ వేశారు, కానీ ట్రిబ్యునల్లో సరైన అంటే హాజరు కాకపోవడం ఒకసారి, సరైన వాదనలు జరపలేదని ఇంకొకసారి, ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఇప్పుడు మరి పిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండింది, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వమే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ 5 సంవత్సరాలు ఏం చేయగలిగినారనేది ఒక ప్రశ్న. సరే, ఇది కేంద్రం బీజేపీ, ఇక్కడ కేంద్రం యొక్క పాత్ర చాలా పెద్దది ఇందులో. ఇప్పుడు వాళ్ళు ట్రిబ్యునల్ వేసి ఉండొచ్చేమో, లేకపోతే జలవనరుల శాఖ సలహాలు ఇచ్చి ఉండొచ్చేమో. ఏది ఏమైనా కూడా రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు నీటి పంపకం విషయంలో ఆలస్యం కాకుండా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, లేకపోతే గొడవలు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయంగా ఏమి టర్న్ తిరిగింది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అంటే 2 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు, ఎట్లుండేది అలాగే ఉంది. మరి ఇప్పుడు వాళ్ళేమో కేసీఆర్ మీద తప్పు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము 1వ జనవరిలో మేము ఫ్యాక్ట్స్ ఏందో జనం ముందు పెడతామంటున్నారు. చాలా మంచిది అది, ఎందుకంటే ఎవరిది తప్పో ఎవరిది రైటో, కేంద్రం ఏం చేస్తుందో అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉంచాలి. ఉంచకపోతే ప్రజలు రెచ్చిపోతారు. ఇప్పుడు రైతులు భూములు వాటర్ వస్తుందని నమ్మకం మీద జీవిస్తూ ఉంటారు. అరే ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అంటే వాటర్ రావటం లేదు. చెప్పాను కదా, 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంటే 5 లక్షలు మించి సాగునీరు అందటం లేదు పాలమూరు రంగారెడ్డి మీద. మరి వెనుకబడిన జిల్లా ఆ ప్రాంతం అంతా చాలా అది కరువుతో కూడినటువంటి ప్రాంతము, నీటి వసతులు లేని ప్రాంతం కదా. నిజంగా అది అభివృద్ధి జరగాలి కదా. మరి ఇవన్నీ కూడా ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు ఏం చేసింది చెప్పాలి. అంతకుముందు 10 సంవత్సరాలు ఏమైనా అన్యాయం జరిగింటే ఆ అన్యాయాన్ని కూడా చెప్పాలి. ఉత్తర మాటలు రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటే కుదరదు, వాస్తవాలు చెప్పాలి. ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. రాజు గారు నమస్తే అండి. రాజు గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాల హయాంలో నీటిపారుదల రంగానికి తెలంగాణలో ఇస్తున్నటువంటి అంశము మేము చేసినటువంటి కృషి అని ఇరు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఇక్కడ బీజేపీ ఎక్కడుంది? నమస్కారం అండి. నాతో పాటు ప్యానల్ ఉన్న పెద్దలకి
మెగా 9 టీవీ ప్రేక్షకులకి మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. బీజేపీ పాత్ర ఏంటుందని చెప్పేసానంటే, అప్పుడు ఈ కృష్ణా జిల్లాల గొడవ మళ్ళీ ఎందుకు తెరపైకి తెచ్చారని చెప్పేసానంటే, అప్పుడు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మనకు ఓన్లీ 299 టీఎంసీ నీళ్లు సరిపోతాయి, 512 యూనిట్లు ఆంధ్రాకి అని చెప్పేసి అపెక్స్ కౌన్సిల్ లో వారు సంతకం పెట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిందే అది బయటకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మళ్ళీ దీంట్లో కేంద్రం కానీ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ లోనే జరిగిన విషయం అది. అప్పుడు సంతకం పెట్టి మళ్ళీ కాదు మేము పాలమూరు జిల్లాల నుంచి మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని అట్లా అనడం. మొన్న రీసెంట్లీగా రేవంత్ రెడ్డి గారు ఈ కృష్ణా జలాలతోటి పాలమూరును మనం ఎత్తిపోతల పథకాలు పెట్టేసి కానీ ఇక్కడ మొత్తం 1000 ఎకరాలకు మనం 1,00,000 ఎకరాలకు మనం నీళ్లు తాగునీటి ఇస్తామని చెప్పేసి సాగునీటి ఇస్తామని చెప్పి మాట్లాడడం అనేది మళ్ళీ తెరపైకి ఏంటంటే అభివృద్ధి విషయాలు కాకుండా తెరపైకి అవి ఏదైతే కొలిక్కి రాని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని బయట పెట్టడము, ఆ ప్రాబ్లమ్స్ ని తెర మీదకి తీసుకురావడము. అంటే అభివృద్ధి పేరు చెప్పుకోవడం కోసము ఆలోచించకుండా టాపుకొకటి, ఓసారి ఫోన్ ట్యాపింగ్ అనడము, ఓసారి కృష్ణా జలాలు అనడము, ఓసారి ఇంకా భూములు అని చెప్పేసి అనడము, ఫార్మాసిటీ అని చెప్పేసి అనడము, మళ్ళీ ఇండస్ట్రియల్ భూములు బయటకు అని చెప్పేసి అనడము. ఇవి తప్ప రాజకీయాలకు తప్ప అభివృద్ధికి నోచుకోకుండా అప్పుడు 10 సంవత్సరాలుగా జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఈ నీటి వివాదాలు అనేది సద్దుమరుగుతున్నాయి. అవి కౌన్సిల్ మీటింగ్ లో వారందరూ కూడా చేయడం జరుగుతుంది. కేంద్రం లేకుండా రాష్ట్రాల నుంచి ఏముందండి, ఇక్కడున్న జనవరులే, ఇక్కడున్న వాటినే మాత్రం. కాకపోతే కేంద్రం ఏంటంటే వాటిని సమపాలన పంచడం కోసం కానీ ఏదైనా ముందుకు వస్తుంది. వీళ్ళు అగ్రిమెంట్ అయితే వీళ్ళు ఎలా ఇస్తా అని చెప్పేసి అనుకున్నారో, వీళ్ళు ఏ రకం కావాలని చెప్పేసి అనుకున్నారో వీళ్ళ డిమాండ్ బట్టి అక్కడ పరిష్కరించడం జరుగుతుంది. ఓకే, ఎస్ రాఘవచారి గారు నమస్తే అండి. రాఘవచారి గారు, రేపు మాత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి అంశాలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఒకటి, 2 కొంతవరకు అవసరమా కాదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ రైజ్ అవుతున్నటువంటి డిండి లిఫ్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశం. సో అధ్యయన వేదికగా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, పూర్తి విశ్లేషణ ఏంటి? మిత్రులందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, మెగా టీవీ ప్రేక్షకులకు కూడా. సరే, ఈ నీళ్ల చర్చ ఎంత ఎక్కువ జరిగితే అంత మంచిదని మేము అనుకుంటున్నాం. భూమి సమస్య కానీ నీటి సమస్య కానీ పట్టించుకోవాల్సినంతగా ఎవరు పట్టించుకోవడం లేదు. తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం కావాలని ఎంత శ్రద్ధగా పోరాడిందో, ఎంత త్యాగాలు చేసి పోరాడిందో, ఆ త్యాగ ఫలితాలు అందాలంటే, తెలంగాణ పోరాట ఫలితాలు అందాలంటే నీళ్లు సాధించుకోవడం అనేది చాలా కీలకమైన విషయం. తెలంగాణ పోరాటం ప్రధానంగా కృష్ణా నదీ జలాల మీద ఆధారపడే సాగిందండి. ఆ నదీ జలాలను మొత్తం అటు రాయలసీమ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, దిగువకు పక్కకు తరలించకపోతున్నారు. తెలుగు గంగ అనేది కొద్దిగా 15 టీఎంసీల నీళ్లు మద్రాసుకు తరలించడానికి పెట్టిన తెలుగు గంగ ఇవాళ 100 టీఎంసీలు 1000 టీఎంసీలు తరలించడానికి, ఈజీగా తరలించడానికి మార్గంగా, అంటే కృష్ణా నదినే డైవర్ట్ చేసేటట్టుగా తయారైందనే చర్చ కూడా ఉన్నదండి. ఇవాళ ఒక రోజుకు 13 టీఎంసీల నీళ్లు తరలించగలుగుతున్నారు అని చెప్పేసి మన ఎదిర శ్రీరామ్ గారు, ఒక అడ్వైజరీ మెంబర్ గా ఉన్న అతను, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తూ ఆయన ఆ మాట చెప్పిండు. అంటే ఒక రోజు 13 టీఎంసీల నీళ్లు అంటే దాదాపు 1,30,000 క్యూసెక్ల నీళ్లు తరలిస్తున్నట్టు. 11,000 క్యూసెక్లు అయితే కానీ ఒక టీఎంసీ కాదు. 13 టీఎంసీలు అంటే దాదాపు 14,000, అంటే దాదాపు 14,40,000 క్యూసెక్కుల నీళ్లు తరలిస్తున్నారు. అంటే ఒక నదిలో పారేటన్ని నీళ్లు అట్లా తరలించడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటున్నారు, పులిచింతల ఇదంతా ఉంది. ఇందాక పెద్ద లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, అంటే ఎగువన మనం ఉన్నాము, దిగువన వాళ్ళు ఏం తీసుకోగలుగుతారు అని. అసలు పెద్ద సమస్యే దిగువ నుంచి నిర్మాణాలు చేస్తూ రావడం వల్ల జరిగిందండి. సార్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత నిర్మాణాలన్నీ కూడా సాగర్ నిర్మాణం దిగువనే జరిగిందండి. శ్రీశైలం కూడా దిగువనే జరిగింది. ఇది తెలంగాణకు ప్రయోజనం కంటే ఆంధ్రకు, రాయలసీమకు ప్రయోజనం అయ్యేటట్టుగా నిర్మాణాలు జరిగినాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య. మేము చాలా పెద్ద ఎత్తున పోరాడినాం నీళ్లు లేవని చెప్పేసి.
అందువలనే మాకు కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా, కోయిల్ సాగర్ అని ఒక 5 పథకాలు వచ్చినాయి. ఈ 5 పథకాలు కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి అంత కావు, ఆ స్థాయి కావు. ఆ పథకాలకు కూడా కాలువలు చిన్నగా తవ్విండ్రు, పంపులు చిన్నవి పెట్టిండ్రు, నీళ్లు తీసుకోవడానికి తగిన ఇదే జరగడం లేదు. ఇప్పుడు తీరా పాలమూరు రంగారెడ్డి సాధించిన తర్వాత దాన్ని దిగువకు మార్చి, అవి ఎట్లాగూ వరద జలాలు లక్ష్మణ్ గారు అన్నట్టు ఆ వరద జలాలు ఫస్ట్ ఫ్లడ్ నుంచి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తే దాన్ని కేసీఆర్ గవర్నమెంట్ కిందికి మార్చింది. ఓకే, ఈ కిందికి మార్చి దాన్ని అంతా ఊరుకోకుండా డిండి లిఫ్ట్ అని ఒకటి దానికి జోడించిండ్రండి. ఇప్పుడు ఆ డిండి లిఫ్ట్ కు నీళ్ళు ఎట్లు ఇవ్వాలనే శ్రద్ధ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నది. డిండి లిఫ్ట్ లో కట్టే రిజర్వాయర్ల కొరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. అందులో ఎస్ రాఘవచారి గారు మీ వీడియో కొంచెం స్ట్రక్ అవుతుంది, నెట్వర్క్ ప్రాబ్లం. ఒకసారి నేను కాంగ్రెస్ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ అయూబ్ గారు నమస్తే అండి. అయూబ్ గారు, రేపు సమావేశంలో ఏం అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్షన్ కనబడుతుంది. కానీ మళ్ళీ ఒకవేళ నీటి పారుదల అంశాలకు సంబంధించి తెలంగాణ ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని రేకెత్తించడానికి ఈ పార్టీలు ప్రధానంగా పనిచేస్తున్నాయి అనేది మాత్రం బీజేపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్. ఏమంటారు అయూబ్ గారు? అన్మ్యూట్ చేయండి. ముందుగా మెగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే సార్. ఒక విషయం గమనించాలి సార్, బీజేపీ గారు ఒకటి మంచి జవాబు ఇచ్చిండ్రు, మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో. కేసీఆర్ గారు అపెక్స్ కమిటీలో పాల్గొని ఆ రోజు అపెక్స్ కమిటీలో ఒప్పుకుంటూ సంతకం చేసిండ్రన్న విషయాన్ని ఇలా బహిర్గతం చేసిండ్రు. అంటే బహిర్గతం చేస్తున్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధం లేదు, కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు మరి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదన్న విషయం తెలుసా తెలియదా? కేంద్రంలో ఉన్న వాళ్ళు జలవనరులు అక్కడ ఉన్న శాఖ అధికారులు కూకబెట్టి ఉడంబడిగా కుదిరిస్తున్నప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తకుండా కూర్చున్నది? రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయమే కదా. అప్పుడు ఎందుకు కూర్చున్నది? ఎందుకు అని అంటే ఆ రోజు ఉన్న జగన్ అయితేనేమి, ఆ రోజు ఉన్న కేసీఆర్ అయితేనేమి, ఈ రోజు ఉన్న బీజేపీ అయితేనేమి అంతా దొంగలు. ఈ ముగ్గురు దొంగలు కలిసి కేసీఆర్ అనే ఒక దుర్మార్గుడు ఆంధ్రాకు పోయి రోజా ఇంట్లో అన్నం తినుకుంటూ బరాబర్ రాయలసీమను రత్నాలసీమ చెప్తా అంటాడు. అప్పుడు బీజేపీ ఎందుకు మౌనం వహిస్తుంది? ఇవాళ ఒకటి వినాడు సార్, వాస్తవంగా ఇప్పుడు చౌదరి గారు, రాజు గారు ఒక మాట చెప్పిండు, 100% రైట్. దిగువ ప్రాంతాలలో ఎప్పుడైతే నిర్మాణం జరిగిందో ఆ రోజే తెలంగాణకు అడ్డుకట్టబడ్డది, ఆ రోజే తెలంగాణ చీకటిలోకి నెట్టేయబడ్డది. ఇవాళ కోగిల్ సార్ కానీ, నెట్టెంపాడు కానీ, పోచంపల్లి ఇవేం చేసినా కూడా పాలమూరును మనం అభివృద్ధిలోకి తేలేము. పాలమూరు ప్రాజెక్టుకు మొదటి వరద అన్నారు కదా సార్, మొదటి వరద, రెండో వరద, మూడో వరదగా నిర్మాణం చేసి ఏదైతే 14 లక్షల క్యూసెక్కుల వాటర్ దిగువ ప్రాంతానికి పోతుందో దాన్ని నిలువరిస్తే తప్ప పాలమూరును బాగు చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1వ తారీఖు నాడు పవర్ ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్యాయం ఏంటిది, మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అని ప్రజలకు తేటతెల్లం చేయడం కోసమే 1వ తారీఖు నాడు పవర్ ప్రెజెంటేషన్ పెట్టింది సార్. మీకు ఇంకొకటి గమనించాలి సార్, ఒక విషయం చెప్పిండు రాజు గారు. సార్, శ్రీశైలం నిర్మాణం భాగం జగన్ గారు ఉన్నప్పుడు, వీళ్ళున్నప్పుడు మిగులు వాటర్ అని చెప్పిండు అందరికీ కూడా. కానీ మిగులు వాటర్ అయిపోయిందా సార్? పులిచింతల ప్రాజెక్టు నుంచి వాటర్ దొంగతనంగా తీసుకోపోలేదా? మనందరం చూడలేదా? ఇది మనందరం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలనకు వంతపాడింది ఎవరు? కేంద్రంలో ఉన్న బీజేపీ, పక్క రాష్ట్రంలో ఉన్న జగన్, ఎవరు వంతపాడిండ్రు? ఈ నీళ్లకు సంతకాలు పెడుతున్నప్పుడు బీజేపీ ఎందుకు మౌనం వహించింది? మళ్ళా ఇవాళ ఆల్రెడీ అదే అంశాలతో కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటిపారుదల అంశాలకు సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళడం జరిగింది కదా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు కదా. కానీ అది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు అనేటువంటి అంశంతో సాధారణంగా ఎందుకు ముగించారు సమావేశాన్ని? లేదు సార్, మొన్న కూకున్నది అపెక్స్ కౌన్సిలింగ్ కాదు, కానీ గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సంతకాలను బహిర్గతం చేయాలన్నదే మా డిమాండ్. ఓకే, అంటే రేపు ఎంతవరకు అంటారు? అంటే 10 ఏళ్ల కాలంలో సంబంధించినటువంటి నీటిపారుదల అంశాలతో మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఈ 2 ఏళ్ల కాలంలో నీటి వ్యవస్థ దుర్వినియోగం చేసిందనేది బీఆర్ఎస్ ఆరోపణ. నేనేమంటున్నా సార్, ఇప్పుడు 10 ఏళ్లలో జరిగినది ఏంటిది, 2 ఏళ్లలో మేం చేసేది ఏంటిది, రానున్న 3 ఏళ్లలో ఏం చేయబోతున్నాం ప్రజలకు వివరించాలి. అంతిమంగా అసలు నేనేమంటున్నా, రాజకీయాలు 10 నిమిషాల కోసం పక్కకు పెట్టి
ఇప్పుడు మేధావులు అక్కడ రాజు గారు మళ్ళీ లక్ష్మీ నరసింహ సార్ గారు ఇలాంటి మేధావులు కూర్చొని ఉన్నారు. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మేలు చేసే విధంగా ఉండాలి. ప్రజలను ఏమార్చి 10 సంవత్సరాలు నీళ్లు నిధులు నియామకాలని తీసుకొచ్చుకున్న ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలకు సపోర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి ప్రజలకు తెలియపరచాలి. నీళ్లు కేసీఆర్ బామోలకు పోయినాయి, నిధులు వాళ్ళ ఇంటికి పోయినాయి, ఉద్యోగాలు వాళ్ళ బిడ్డకు అల్లునికి ఇంకా తల్లిదండ్రుల కుటుంబ సభ్యులకు వచ్చినాయి. ఇదంతా చెప్తుంటే సొల్లు పురాణం చెప్పినట్టు అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వానికి 10 ఏళ్ళు వంతపాడి ఆనాడు కేంద్రంలో ఉన్న ఏ ప్రజా వ్యతిరేక బిల్లు తీసుకొచ్చినా నువ్వు సపోర్ట్ చేయాలి మాకని బీజేపీ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా సపోర్ట్ చేయడానికి బీజేపీ. ఇలా ఒకరిని ఒకరు కాపాడుకుంటూ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలోని ప్రతి బ్యారేజ్ను ప్రతి దగ్గర ఇలా మూతపడే పరిస్థితి పట్టుకొచ్చేళ్ళు. ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నది అంతిమంగా ఆలోచించాలి. దయచేసి ఏ పార్టీ అయినా పర్వాలేదు. రేపు జరగబోయే ఏదైతే మీటింగ్ ఉందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందో దాని గురించి చెప్పండి, ఏం చేస్తున్నారు అనేది. నేనేమంటున్నా, పవర్ ప్రెజెంటేషన్ అనేది 10 ఏళ్లలో మనకు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, ఏ పొజిషన్లో ఆగిపోయింది, పక్కనున్న రాష్ట్రాలు మన దగ్గర నీటి వనరులను ఎలాగ దోచుకుపోయిండ్రు, వీటిని అరికట్టుకుంటూ రేపు ఏ ఏ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం. ఇలా దిండి సార్ చెప్పిండు ఒక మాట, దిండి 9 ఫీట్ల చిల్లరతో వెడల్పుతో నిర్మాణం జరగాల్సింది 6 ఫీట్ల కుదించబడ్డది. 10 ఏళ్లలో 9 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం జరగాల్సిన దిండి ప్రాజెక్టు 6 ఫీట్లకు కుదించబడ్డది. ఇలా సార్ ఇలాంటి మేధావులు కొట్లాడితే అది కూడా దిండిని ప్రారంభించిండ్రు. అది అవసరం లేదు సార్, దిండి మేము అడగలేదు. అది ఒక మోసపూరితమైన ప్రాజెక్ట్ సార్. ప్రాజెక్టు ఇప్పుడు మీకు అర్థమైతే నేను ఇవాళ జాయిన్ అయింది కూడా అయూబ్ గారు, నేను ఈరోజు జాయిన్ అయింది కూడా ఇందులో ఉండే ప్యానలిస్టులు వేరు వేరు జిల్లాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ నోటీస్ కు అసలు సమస్య పోతే మాకు మహబూబ్నగర్ జరుగుతున్న నష్టం తెలుస్తుందని నేను జాయిన్ అయినా, లేకపోతే ఈ దీంట్లో జాయిన్ అవడంలో ఉపయోగం లేదనుకునేవాడిని నేను. లేదు సార్, మీలాంటి మేధావులు చెప్తే తప్ప ప్రజలకు అర్థం కాదు సార్. ఎందుకంటే మీరు నీళ్ళ గురించి కొట్లాడిన వాళ్ళు, మీరు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు. పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా సమర్థించారు సార్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కూడా పాలమూరుకు ఒక్క నీళ్లు లేని పరిస్థితి ఎంత దౌర్భాగ్యం ఇది. లిఫ్ట్ కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందా? సో అంశాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? సార్ ప్రభుత్వం అనేది వెనకకి తగ్గేది లేదు. ప్రభుత్వం ఇప్పుడు తగ్గకుంటే మాకు నష్టం సార్, తగ్గాలి డిండి లిఫ్ట్ విషయం. నేను ఏమంటున్నా, డిండి విషయంలో కానీ అక్కడున్న పాలమూరుకి ఏ విధంగా లాభం జరుగుతుందో వాటి మీద నిర్ణయం తీసుకోవడానికి పాలమూరు బిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అతను ఖచ్చితంగా ప్రజల ముందు విషయానికి దిండికి సంబంధం లేదండి. నేను ఏమంటున్నా, దిండి కాదు, పాలమూరు బిడ్డ ప్రజల ముందు పెడతాడు. చెప్తాను అయూబ్ గారు రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఎందుకు శాసనసభను వేదికగా మార్చుకోలేకపోతున్నారు మరి? అయితే ఇక్కడ వినండి సార్, శాసనసభకు కేసీఆర్ రాడు. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నారు కదా, అప్పటి నీటిపారుదల మంత్రిగా పనిచేసినటువంటి వారు వస్తారు, శాసనసభ్యులు వస్తారు, అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు కదా. అయితే సార్ ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఏంటంటే సార్, ఓపెన్ గా ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను, జిల్లా నాయకులను, శాసనసభ్యులను అందరినీ చేర్పించి 10 సంవత్సరాలు నీళ్ల మీద రాష్ట్రానికి ఏ విధమైన అన్యాయం జరిగింది అని మాకు పవర్ ప్రెజెంటేషన్ తెలియపరిచి ప్రతి గ్రామంలో 10 ఏళ్ల దుర్మార్గమైన పరిపాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ పవర్ ప్రెజెంటేషన్. దానితో పాటు మేము ఏం చేయబోతున్నాం, 10 ఏళ్లలో రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాం, నీళ్ళ సమస్య ఏ విధంగా ఉన్నది, కేసీఆర్ నీళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచుకున్నాడు. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ప్యానలిస్టుల నోటీస్ లో ఉంటే సార్ వెనుకబడ్డ మహబూబ్నగర్ కు న్యాయం జరుగుతుంది సార్. నేను చెప్తున్నాను, మీరు 5 గారిని పిలిచారు. విషయం ఏంటంటే సార్, ఒక దృష్టి పెట్టండి సార్ దయచేసి, తెలంగాణ పౌర సమాజం కానివ్వండి, మీరందరూ కూడా. మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా నదీ జలాల పోరాటంలో భాగంగానే తెలంగాణ పోరాటం వచ్చింది సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
రాష్ట్రం రాకముందే మేము పాలమూరు రంగారెడ్డి జీవో సాధించుకున్నాం సార్, 72 జీవో. అది పూర్తి కాలేదు. 1 ఎకరా నీళ్లు కూడా ఆ లిఫ్ట్ ద్వారా పారడం లేదు, 1 ఎకరా కూడా పారడం లేదు. దాన్ని ఏమంటున్నారు, 70% పూర్తయింది, 90% పూర్తయింది అని చెప్తున్నారు. ఆ శాతం కూడా కాలేదు. నేను ఆ విషయం ఒక్కటి మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పడానికి, ఎంత శాతం పూర్తయిందని చెప్పడానికి 3 ప్రధానమైన పారామీటర్స్ చూడాలి సార్. ఒకటేమిటి, నీళ్లు ఎంత మారుతున్నాయి, ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఇక్కడ ఏం జరిగింది, నిధులు వాళ్లే చెప్తున్నారు 55,000 కోట్లు అనుకుంటే 27,000 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పేసి. ఈ 10 ఏళ్లలో ఎస్టిమేషన్స్ పెరిగి ఉంటాయి తప్ప తగ్గవు, కనుక సగం పని కూడా కాలేదని ఆ లెక్క తెలుపుతున్నారు సార్. నిర్మాణాల విషయం చూస్తే పాలమూరు రంగారెడ్డిలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు 675 మీటర్ల ఎత్తున షాద్నగర్ దగ్గర లక్ష్మీపల్లి కట్టవలసిన ప్రాజెక్టును 10 ఏళ్ళు అయితే దానికి ఫౌండేషన్ కూడా వేయలేదు సార్. 3 ఎన్నికలు జరిగినాయి, ఎంపీ ఎన్నికలు జరిగినాయి, అన్నిసార్లు హామీలు ఇచ్చిండ్రు కానీ అక్కడ ఫౌండేషన్ కూడా చేయలేదు. అంటే అది 0% అక్కడ. ఉదండాపూర్ నుంచి కింది దాకా ఎంత పర్సెంటేజ్ అంటే దాదాపు 50-60% పూర్తయినాయి తప్ప కట్టలు, మిగతా పనులు పూర్తి కాలేదు. ఒక్క కాలువ కూడా తీయలేదు, చిన్న డిస్ట్రిబ్యూటరీ కూడా చేయలేదు. అంటే సివిల్ వర్క్స్ లో 30-40% కంటే ఎక్కువ వర్క్ కాలేదు సార్. ఏ కాలువ నిర్మాణం జరగలేదు. కట్టలు నిర్మాణం అయినాయి, అవి 50 నుంచి 70% వరకు నిర్మాణం అయినాయి. కరెంటుకు సంబంధించిన వర్క్స్ కూడా 30-40% కంటే ఎక్కువ కాలేదు. ఇరిగేషన్ కల్టివేట్ అవుతున్న దానికి సంబంధించి 0% అయింది సార్ వర్క్. కనుక దీన్ని ఇంత శాతం అని ఎవరు ఎట్లా చెప్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. నేను మొన్ననే ఏదులో చూసి రావడం జరిగింది, ఒట్టెం కరివెల రిజర్వాయర్లు కూడా చూసి రావడం జరిగింది, ఆ పంప్ హౌజులు కూడా చూడడం జరిగింది, లక్ష్మీపల్లి కూడా పోయి రావడం జరిగింది ఈ కొద్ది రోజులలో. అంటే పరిస్థితి ఏమిటి, ఏమీ జరగకుండానే పుట్టిగా అయిందంటే ఎక్కడో వరంగల్లో, ఆదిలాబాద్ లో, కరీంనగర్ లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇన్ని అబద్ధాలు చెప్తుందా అనుకుంటారు తప్ప నిజమే చెప్తున్నారా అని అనుకుంటారు. కనుక ఇక్కడ ఏం పని జరగలేదండి. దట్ ఈస్ నెంబర్ 1. ఒక నష్టం మహబూబ్నగర్కు, పెద్ద నష్టం. దాన్ని ఎట్లా పూర్తి చేస్తారనేది ఆలోచించాలి. 3 ఏళ్లలో కట్టే ప్రాజెక్టు 10 ఏళ్ళు అయిన తర్వాత 11 ఏళ్ళలోకి పాలన ప్రవేశిస్తుంటే మొదలుపెట్టిన 10 ఏళ్ళు అయినా కూడా ఏమీ జరగలేదండి. 10.5 ఏళ్ళు జూన్ 2015 వరకు మొదలు పెట్టిండ్రు, 10.5 ఏళ్ళు అవుతున్నది, కాలేదు. ఇది ఒకటి. దీన్ని దిగువకు తీసుకొచ్చి, ఫస్ట్ ఫ్లడ్ తీసుకునేది వదిలిపెట్టి దిగువకు తీసుకొచ్చి దానికి ఏం చేసినారు, డిండి లిఫ్ట్ అని తగిలిచ్చింది. డిండి లిఫ్ట్ అది డిండి కాదు, డిండి లిఫ్ట్ కాదు, నీళ్లకు డిండికి సంబంధం లేదు. ఎగువన మేము ఫస్ట్ లిఫ్ట్ లోంచి రాగానే ఆ నీళ్లను ఒక నదిలాగా డిండి అంత కాలువ తీసి, దుందుబి నది అంత కాలువ తీసి పక్క నుంచి మలుపుకొని పోతున్నారు సార్. అంటే మాకు ఆయకట్టే లేని రిజర్వాయర్ ఏదుల, ఆయకట్టే లేని రిజర్వాయర్ నార్రాపూర్, ఈ 2 రిజర్వాయర్ల నుంచి కిందికి నీళ్లు తీసుకొని పోతే మాకు అసలు రాదు. పైగా కల్వకుర్తి లిఫ్ట్ లో పంటలు పండేటటువంటి భూములను తొవ్వి కాలువలు తీసి తీసుకుపోతున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ లో ఉపయోగమయ్యే భూములకు సంబంధించిన ఊర్లు ముంచి తీసుకుపోతున్నారు. ఎవడన్నా ఆయకట్టు నాశనం చేస్తారా అండి? ఆయకట్టు నాశనం చేసి చేసేటట్టు ప్లాన్ చేసిండ్రు. ఇది చాలా మోసం. తెలంగాణలో ఇంత ద్రోహం ఏ జిల్లాకు కూడా జరగలేదండి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు తెలంగాణ సమాజాన్ని మేము ప్రార్థిస్తున్నాం, దయచేసి మీరు ఒకసారి మహబూబ్నగర్ జిల్లా సందర్శించండి వీలైన వాళ్ళందరూ. ఇక్కడ ఏం నష్టం జరిగిందో మేము చెప్పేది వెరిఫై చేసుకోండి మీరు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డిండి గురించి డిండి పూర్తి కాలే. డిండి అనేది ఎక్కడుందండి అసలు పూర్తి కావడానికి? మా దుందుబి నది నీళ్లు డిండి ప్రాజెక్టు కట్టిండ్రు, అవి నలుగురిలో పారుతున్నాయి. ఇప్పుడు కృష్ణానది నీళ్లను డిండి అనే పేరుతో తీసుకుపోతామంటే మేము ఏం కావాలి? ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా స్టడీ చేయడం లేదు, ఒక స్పష్టత లేదు. పొలిటికల్ బలానికి మా జిల్లాను బలి చేస్తున్నారండి. చాలా అన్యాయమైన స్కీమ్ డిండి లిఫ్ట్. దాని మీద మేము మొన్ననే ఒక పెద్ద రౌండ్ టేబుల్ పెట్టినాం, 200 మంది అటెండ్ అయినరు. జనం ఇదేం అన్యాయం సార్ మనకని అడుగుతున్నారు వాళ్ళు. కనుక ఒక పొలిటికల్ బిట్రేయల్ కు మహబూబ్నగర్ జిల్లా గురవుతున్నదండి. రాజకీయ అవసరాలకు పాలమూరు రంగారెడ్డిని ముందుకు తీసుకొస్తున్నారు కానీ మేము అడగా 10 ఏళ్ల తర్వాత ఏం చేసిందని. ఇంకొక విషయం చెప్తానండి నేను. తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల అవసరం ఉందా లేదా? అసలు కృష్ణానది నీళ్లు, గోదావరి నీళ్లు తెలంగాణ సాధించుకోవాలన్నా వద్దా? 11 ఏళ్ళు అయితే మన వాటా ఏందో తేలలేదండి. ఒక ఆయన పోయి ఇవే జాలని సంతకం పెడతాడు, ఇంకోరు ఎవరు పట్టించుకోరు. ఎందుకు మన వాటా రాదు 11 ఏళ్ళు అయిన తర్వాత? అంటే ఎదురే శ్రీరామ్ గారు నిన్న ఒక మాట చెప్పిండ్రు, చట్టంలోనే పరిమితి ఉందని. చట్టంలో ఆ పరిమితి ఎవరు చేర్చిండ్రు?
చట్టం ఎస్ proper రాఘవచారి చేసి- గారు ఇక్కడ చిన్న సబ్మిషన్ ఏంటంటే గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి పంపకాలు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం. ఒకసారి మనతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఎస్ లవన్ కుమార్ గారు నమస్తే అండి. లవన్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. మొత్తం మీద ఈ రోజు ఫామ్ హౌస్ లో సమావేశం అయితే అయ్యారు. ప్రభుత్వం మాత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని ముందుకు వెళ్తుంది. సో ఎలా వెళ్ళబోతుంది బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? లవన్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. ఎస్ లక్ష్మణ్ గారు ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే నీటి పంపకాలకు సంబంధించి రాఘవచారి గారు క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్యాయం, పాలమూరు జిల్లాలకు సంబంధించినటువంటి అన్యాయం, మరి ముఖ్యంగా దిండి లిఫ్ట్ కి సంబంధించినటువంటి అంశం. సో ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటికి ప్రధానమైనటువంటి వనరు ఒకటి గోదావరి, రెండు కృష్ణ. ఈ రెండు నదుల వ్యవహారానికి సంబంధించి ఎందుకు ఇంకా నీటి పంపకాల్లో కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టలేకపోతుంది? లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేయండి. ఎస్ లక్ష్మణ్ గారు. నీటి నిర్మాణ ప్రాజెక్టు నీటి పంపకాలు వేరు. సరే, ఏది ఏమైనా మిగులు జలాల మీద నిర్మాణం ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వాటిని ఎవరు ఏం ఆపలేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు మధ్య ఉన్నటువంటి గుడ్ రిలేషన్, నేను అది గుడ్ రిలేషన్ అనకుండా వేరే చెప్పలేదు. ఏమైపోయింది, వాళ్ళు డబ్బు ఎంతవరకు రాబట్టుకోవాలో అంతవరకు రాబట్టుకోవడం, వీళ్ళు శాంక్షన్ చేసేయడం. రాఘవచారి గారు చాలా క్లియర్గా అన్ని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు. అన్ని సత్యాలే. మరి ఏం సమాధానం చెప్తుంది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నారు, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఎనిక్కొచ్చింది. ఎందుకు వచ్చింది ఏమిటి, దీని మీద పెద్ద వాదన నడుస్తుంది. కేంద్రం మీద నింద వేస్తున్నారు. అది మన ఎలక్షన్స్ జరిగేటప్పుడు 2023లో ఎలక్షన్ ముందు వెనక్కొచ్చింది. అది డిపిఆర్ వెనక్కొచ్చిందని వాళ్ళు చాలా కామెంట్లు అందులో రాశారు. మరి ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెనక్కొచ్చినటువంటి డిపిఆర్ను మళ్ళీ దాన్ని సరి చేసుకొని కేంద్రం దగ్గర తీసుకెళ్లి మళ్ళీ వాటిని ఆమోదింపజేసుకోవాలి కదా. ఎందుకు చేయలేకపోయింది 2 సంవత్సరాల నుంచి? మరి వెనక్కొచ్చింది అని చెప్తున్నారు. వెనక్కొచ్చింది అని కేంద్రాన్ని మీద నిందలేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం కూడా అక్కడ నిపుణులు ఏం చేస్తారు, ఇంజనీరింగ్ నిపుణులు ఏదైనా అందులో ఇష్యూస్ ఉంటే ఇదిగో ఇవన్నీ ఇలా ఉన్నాయండి, సరి చేసి పంపండి అంటారు. వాళ్ళ ఊరికనే పొలిటికల్ గా ఒత్తిడి చేసి నువ్వు శాంక్షన్ చేసి ఆమోదింపజేస్తే రేపొద్దున వాళ్ళు ఇరుక్కుంటారు. అందువల్ల ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా వివాదాలు ఉంటాయి. ఇంత ఈజీగా లిఫ్ట్ అయ్యి వాటర్ రావడం అనేది కష్టము. చిత్తశుద్ధి కాంట్రాక్టర్ ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్ సైడ్ ఏం చేస్తాడు, వాడు ఏది ముందు బిల్లు తొందరగా వస్తుంది, గ్రావిటీ ముందు కాలువలు తవ్వేస్తాం, బిల్లు వచ్చేస్తుంది, ఇలా ఆలోచిస్తాడు. అందువల్ల దీని మీద సమగ్రంగా నిజంగా ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వాస్తవాలు చెప్పండి. మీ ప్రభుత్వంలో కూడా ఏం జరగలేదు, ఏం చేయలేదు, అది కూడా చెబితే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు కూడా చెప్పాలి. చెప్పితే మంచిది. ప్రజలు అప్పుడైనా అరే ఏదో కొంత ఈ 3 సంవత్సరాల్లో చేయగలుగుతారు అని ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు అన్యాయం అంటే ఎంతకాలం అండి ఇది? ఇప్పుడు వెనకబడినటువంటి ఆ జిల్లా పరిస్థితి ఎందుకు అక్కడి నుంచి ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు వేరే రాష్ట్రాలకు? పేదరికం వల్ల. ఎందుకు పేదరికం ఉంది? ఎక్కడ వ్యవసాయ భూములన్నీ నీటి వసతి లేక నిరుపయోగం, కరువు ప్రాంతంగా మనం చెప్పుకుంటున్నాము. పాలమూరు తెలంగాణలో చాలా ఎక్కువ సాగుయోగ్యమైన భూమి ఉన్న జిల్లా మహబూబ్నగర్ సార్. ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అందుతున్న మహబూబ్నగర్ జిల్లా. దీనికి ఇవి కూడా అందకుండా పక్కకు డైవర్ట్ చేసుకోవడానికి పాలకులే పాలసీలు చేస్తున్నారు సార్. అన్ని అబద్ధాలు మాట్లాడి మేము టాకింగ్ సిన్స్ 35 years. చాలా అన్యాయం జరుగుతున్నది. నేను మీలాంటి ఒక్కరికైనా చెప్పగలుగుతా అని వాళ్ళ జాయిన్ అయినా సార్ ఈ దీంట్లో. అల్లే అందరికీ అర్థమవుతుంది కదండి. అంటే అవకాశాలు
సార్ మూగబడ్డ గొంతులకు అవకాశాలు అందవు. మహబూబ్నగర్ వాయిసే వినరు. ఇట్లా రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే ఒకరి మీద తోసేస్తాయి. అదే కాదండి, టీపీఆర్ నిలిపిస్తే 2 ఏళ్ళ నుంచి ఏం చేసినట్టు కాంగ్రెస్, అక్కడ బీజేపీ ప్రభుత్వం వదిలేయండి, అది గవర్నమెంట్ అక్కడ ఉన్నది, అధికారులు అని నరేంద్ర మోడీ గారు ఎనికి పంపని చెప్తారా? చెప్పరు కదా. అదే కదా. రాజు గారు ఎలాగా, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అంశాలు 2 ప్రధానమైనటువంటి నదులకు సంబంధించిన నీటి పంపకాల్ని మళ్ళీ వేయాలి ట్రిబ్యునల్ కి సంబంధించి. ఎందుకంటే గత కేటాయింపులే ఇంకా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేస్తే కొంతవరకు పరిస్థితి మరింత సరళంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన బలంగా ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవట్లేదు? తప్పకుండా అండి, కేంద్రం తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేది ఎక్కడ లేదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సిఫారసులు తీసుకొని రాష్ట్రానికి ఎవరికి ఎంత వాటా కావాలి ఏంటిది, అక్కడ ఎవరికి మిగులు జలాలు ఉన్నాయి, ఎవరికి అప్పర్ ఉంది, ఎవరికైతే దిగువన ఉంది అని చెప్పేసి అనేది దాన్ని పర్టికులర్ గా అందరికి తెలిసిన విషయమే. ఇంతకుముందు జరిగినట్టుగా దిగువ మానేరులో మేము గడుపుతున్నాము, మాకేం సంబంధం లేదు, దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏం లేదని చెప్పేసి అని చెప్పినట్టు కదా. దిగువన కట్టినా కూడా ఎగువన వచ్చే ప్రాంతానికి సంబంధించిన నష్టాలు ఎన్నో ఉన్నాయి. మనం కళ్ళ ముందు ఇంతకుముందు ఎన్నో ప్రాజెక్టుల విషయంలో చూసాము. మనకు అక్కడికి రాని ఇప్పుడు కృష్ణా మీదకి తెర మీదకి వచ్చింది. గోదావరి జిల్లాలో పట్టుకుంటే కాళేశ్వరంలో అదేంటంటే బుడిదలు పోసిన పన్నీరుగా ఇన్ని సంవత్సరాల నుంచి అది చేయడం జరిగింది. దాని విషయంలో కూడా మా కేంద్రం మాకు సహకరిస్తలేదు, కేంద్రం మాకు ఇస్తలేదు, నిధులు ఇస్తలేదు, దీన్ని జాతీయ హోదా చేస్తలేదు అని చెప్పేసి అనేది వాళ్ళు చేస్తున్నారు. అంటే వీళ్ళ ఇష్టానికి వీళ్ళాసారాలు వీళ్ళు ఏదైతే చేంజ్ చేసుకోవడము, ప్రజెంటేషన్ ఇచ్చుకోవడము చేసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా పాలకులకు నచ్చినట్టుగా ప్రాజెక్టులు నిర్మాణించుకోవడం అని చెప్పేసి అనేది ప్రజల కోసం, ప్రజలకు బాగుపోవడం కోసం కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ కావాలని చెప్పేసి తెలంగాణలో కరువు ప్రాంతంగా ఎప్పటి నుంచో మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ కి ఎంత చేసినా కూడా తక్కువే, కరెక్టే, కాదట్లేదు. కానీ దాంట్లో ఉన్నాయి మన కళ్ళ ముందు నుంచి నీరు పోతుంటే కూడా దాన్ని పట్టించుకోకుండా ఇలా చోద్యం చూసినట్టు చూసింది. ఇప్పుడు ప్రజెంటేషన్ పెట్టి అని చెప్పేసి అని చేస్తుంది. అప్పుడు ఏదైతే కాళేశ్వరంలో అట్లా జరిగినప్పుడు మాట్లాడేది లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగితే మళ్ళీ మీరు ఏదో ఒకటి కొత్త రాగం ఎత్తుకొని ముందుకు వెళ్ళడం. ఇంతకుముందు 10 సంవత్సరాల్లో ఏదైతే ఆ కృష్ణా దాని మీదనే మనకు మిగులు జలాలు మిగిల్చుకోవాలని చెప్పేసి అని ప్రాజెక్టులు కట్టాలని చెప్పేసి అని చూశారు. కానీ అన్ని కూడా పాలకులు ఎవరికైతే వారికి రాయడం కోసము, వారి కాంట్రాక్టులు రావడం కోసము, వారికి డబ్బులు రావడం కోసం అంతే తప్ప కానీ ప్రజల పైన, ప్రజలకు ఏదైతే జలాలు కావాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ కావాలి, వలసలు పోకుండా ఆగిపోవాలి, వాళ్ళకి ఇక్కడే ఉపాధి లభించాలని చెప్పేసి అనే విషయంలో ఏ పాలకులకి ఇక్కడ ఇంతవరకు లేదు సోయి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఊరు కొట్టుకొని చెప్పేసి మంగళ మీద పడేసి కేంద్రం మీద పడడం. కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఏం చేస్తుందండి, 2 రాష్ట్రాలు ఆ కేంద్రానికి కావాల్సిన 2 కళ్ళ లాంటివే. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఎంత భూమి సామర్థ్యం ఉంది, నీళ్లు ఎక్కడికి రావాలి, ఎందుకు కావాలి అని చెప్పేసి అనే విషయాలు ఏదైనా అంశాలు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టు కదా, మన కేంద్రం దగ్గర మనకి డిపిఆర్ వెనక్కి వచ్చింది అని చెప్పేసి అన్నట్టు. వెనక్కి వచ్చినప్పుడు దాన్ని చూసుకోవాలి, దాంట్లో సవరణలు ఏమున్నాయి, దానివల్ల ఎందుకు మనకు డిపిఆర్ వెనక్కి వచ్చింది, దాన్ని మళ్ళీ సిఫారసు చేసి మళ్ళీ పంపిస్తే అప్పుడు దాని కేంద్రం అక్కడ ఉన్న లీగల్ టీం అయితే ఏదో ఉంటుందో దాన్ని చూసి మళ్ళీ ఆమోదించడమా, లేకపోతే ఏంటి పర్సెంటేజ్ ఇక్కడ ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఆ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని చెప్పేసి అనేది. రాజు గారు మీరు చెప్పిన దాని మీద ఒక్కసారి నేను కాంగ్రెస్ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అయ్యూబ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంతకుముందు ఏముంది 10 సంవత్సరాల క్రితం మీకు బీజేపీ మీ వాదన మీద కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినటువంటి సిఫార్సుల మీద ఒకసారి నేను కాంగ్రెస్ వర్షన్ తీసుకొని వస్తాను. చేసింది ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి నుంచి ఏం చేస్తుంది, ఏదైతే కొత్తగా మరి తాపకొక రాగం ఎత్తుకోవడము ఆ నుంచి వరకు తాపకో రాగం ఎత్తుకోవడం తప్ప ఏం లేదు తప్ప, కానీ కొత్త రాగం ఎత్తుకోవడం మళ్ళీ కర్మగా అయిపోవాలి. రోజులు ఇది తెర మీద సోషల్ మీడియాలో కానీ ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది అట్టడికి పోతుంది. సార్ చెప్పినట్టు కదా, మహబూబ్ నగర్ జిల్లాను మొత్తం మనకు వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు, మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో వినపడలేదు గొంతు అని చెప్పేసి అన్నట్టుగా జరుగుతుంది. పాలకులైనా అది చేస్తారు.
ఓకే, అయూబ్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని ప్రతిపాదనలు పంపారు, ఎన్ని వెనక్కి రావడం జరిగింది? కృష్ణా గోదావరి జలాల పంపకాలకు సంబంధించినటువంటి అంశం కేంద్రం ముందు అప్పీల్ చేయలేదా? సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. కృష్ణా గోదావరి జలాలకి సంబంధించినటువంటి నీటి పంపకాలను తెలంగాణ, ఆంధ్రాకి సెపరేట్ గా పంపకాలు చేయాలి, ఎగువ రాష్ట్రాలతో పాటుగా దిగువ రాష్ట్రాలు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క వివరాలు కేంద్ర ప్రభుత్వానికి పంపారా లేదా? అయ్యూబ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే, కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించి కేంద్రాన్ని సంప్రదించారా కాంగ్రెస్ ప్రభుత్వం? సార్ ఇప్పటికీ 3 పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. ఒక్క కృష్ణా జలాల గురించే కాదు సార్, రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వసతుల మీద, అన్ని నీళ్ల యొక్క సమస్యల పైన కేంద్రంకు ఇప్పటికీ దాదాపుగా 3-4 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోయి కలవడం జరిగింది. నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ఒకటే కాకుండా రాష్ట్రంలో నీటిని అడ్డం పెట్టుకొని ఏవైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అవి ఏం పని చేసినాయి, మేమేం పని చేయబోతున్నాం, దీని మీద మాత్రమే పవర్ ప్రెజెంటేషన్. రానున్న రోజుల్లో గడిచిన 10 సంవత్సరాలు జరిగిన మంచి చెడు పనులు, రాబోయే 3 ఏళ్లలో మేము చేయాల్సిన మంచి చెడు పనులు ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే. నేనేమంటున్నానంటే సార్, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో అన్యాయంగా గిన్ని ప్రాజెక్టులు అక్రమంగా ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంటా ఉంటే ఎందుకు వీళ్ళు అలసత్యం వహించిండ్రు? దీని వెనుక మర్మం ఏంటిది? అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదని మౌనం వహించిందా, లేకపోతే ఇక్కడ ఉన్న పార్టీ బీజేపీకి ఏమన్నా సపోర్ట్ చేసిందని మౌనం వహించిందా? ఇప్పుడు కేంద్రంది పెద్ద పాత్ర. ఇక్కడ జరుగుతున్న ఒక పాలమూరుకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నీటి దోపిడీ మీద ఎందుకు 10 ఏళ్ళు మౌనం వహించిండ్రు? మీరు ఒకటి గమనించాలి సార్, సందర్భం కాదు, ఒక లిక్కర్ కేసు తోటి తీసుకుపోయి ఆమెను జైలు వేసిండ్రు. మరి ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అయితే ఎందుకు అరెస్ట్ చేస్తలేరు కేంద్రం? దీని మీద ఎందుకు వీళ్ళు మౌనం వహిస్తారు? ఇలా పాలమూరు నీళ్ల గురించి మనం మాట్లాడుతున్నాం సార్. పాలమూరు నీళ్లతో పాటు మన నల్లగొండ జిల్లాలో అయితేమి, ఇప్పుడు నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు పూర్తి స్థాయిగా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కొంచెంలో ఆగిపోయింది. దాన్ని కూడా ఇలా పూర్తి చేయలేని పరిస్థితి వస్తాం. ఇలా దాన్ని కూడా పూర్తి చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న అన్ని నీటి వసతులను ఏ విధంగా వాడుకోవాలి, ప్రజలకు ఏ విధంగా అందియాలన్న ఉద్దేశంతో ఇలా పవర్ ప్రెజెంటేషన్ సార్, రాజకీయ పవర్ ప్రెజెంటేషన్ కాదు, ప్రజలకు మేలు కోరే పవర్ ప్రెజెంటేషన్ 1వ తారీఖు నాడు మీరు చూస్తారు. రాఘవాచారి గారు, ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి అంశమే కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటి పంపకాలని మరోసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదనలు పంపిస్తుంది అనేటువంటి అంశం చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రావట్లేదు అనేటువంటి అంశం కనబడుతుంది. అవును సార్, ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది. విభజన చట్టం రూపకల్పనను తెలంగాణ కావాలనే ఒక డిమాండ్ దగ్గర తప్పనిస్తే అందులోని అంశాల వారీగా తెలంగాణ కొంచెం వెనక్కి కూర్చోండి. మనకు విభజన చట్టం రూపకల్పన జరిగేటప్పుడు తెలంగాణ ఏర్పడితే చాలు అనే ఒక పాయింట్ దగ్గర తెలంగాణ పార్టీలు, తెలంగాణ పౌర సమాజం కేంద్రీకరించినాయి. ఆంధ్ర తెలంగాణ ఏర్పడకూడదని వాదన చేస్తూనే చట్టంలో తనకు అవసరమైన ప్రయోజనాలు చేర్చుకున్నది. మీరు విభజన చట్టంలో సెక్షన్ 89 నుంచి 95 వరకు చదవండి. ఆ సెక్షన్లే తెలంగాణకు నీళ్లు పంచే అవకాశాన్ని తీసేసినాయి, లేకుండా చెప్పినాయి. దీన్ని తెలంగాణ సమాజం, పార్టీలు, బీఆర్ఎస్ కూడా పట్టించుకోలేదు. ఇట్లెందుకున్నది ఈ చట్టంలో అని ఎవరు అడగలేదు. మేము పబ్లిక్ గా క్వశ్చన్ చేసిన తర్వాతనే అది బయటకు వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? కేంద్రం కృష్ణా గోదావరి నదుల విషయంలో గజెట్ ఇచ్చిన తర్వాత అది బయటకు వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, అంటే 2023 లాస్ట్ లో సెంటర్ జల విభజనను ఉపయోగించి బ్రజేష్ ట్రిబ్యునల్ కు రాసింది. అందులో బ్రజేష్ ట్రిబ్యునల్ ఏమన్నది? ఈ చట్టంలోనే నీళ్లు పంచే అవకాశాలు లేవు తెలంగాణకు, అందువల్ల మేము ఏం చేయలేము, మా చేతులు కట్టేసిందని బ్రజేష్ ట్రిబ్యునల్ చెప్పింది. ఇప్పుడు బ్రజేష్ ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి. దీనికి తెలంగాణ పౌర సమాజము, తెలంగాణ పార్టీలు, తెలంగాణ ఇంజనీర్లు, మొత్తం తెలంగాణ
మేధావులు అందరూ కూడా దీనికి జవాబుదారీ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పట్టించుకోలేదు చట్టాన్ని. దిస్ ఈజ్ నెంబర్ 1 అండి. రెండోది ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి నీళ్ల విషయంలో ఎంత పట్టుందో, ఎన్ని నీళ్లు తీసుకున్నా ఇంకా నీళ్లు కావాలని వాళ్ళు అడుగుతారో, తెలంగాణ వాళ్లకు నీళ్ల విషయంలో అంత పట్టింపు లేదు. తెలంగాణ పౌర సమాజానికి లేదు, ప్రభుత్వాలకు లేదు, పార్టీలకు కూడా లేదు. లేకపోతే 10 ఏళ్ళు అనేది 2 తరాల కాలం అండి, తక్కువ కాలం కాదు అది. 1వ తరగతి రాడు, 10వ తరగతి అయిపోతాడు వాడు. 2 తరాల కాలాన్ని, 2 తరాల జీవితాన్ని తెలంగాణ వచ్చినాక నాశనం చేసిండ్రు. ఇప్పుడు ఆంధ్రాని మాట్లాడడం కాదు, తెలంగాణ తన బలం సరిగా ఉపయోగించి ఆర్థిక శక్తిని, రాజకీయ శక్తిని, ఆ నైతిక శక్తిని ఉపయోగించి ఫస్ట్ 3 years లో కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఎవరు వద్దనే వాళ్ళు కాదు. కనుక తెలంగాణ పౌర సమాజానికి ఆ చిత్తశుద్ధి లేదు, అది ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం. మూడో విషయం ఏంటంటే అసలు ఏ నియోజకవర్గాల స్థాయిలో ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ నియోజకవర్గాల స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఎందువల్ల మొత్తం తెలంగాణ దృష్టిలో లేదు? ఎందువల్ల కృష్ణా బేసిన్ మొత్తం లేదు? కృష్ణా బేసిన్ లో ఎగువ నుంచి నీళ్లు ఇచ్చుకుంటూ వస్తే ప్రతి ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికే పోతుంది కదా, కింది నుంచి పైకి వారించలేమండి నీటిని. అందువల్ల మేము ఎగువన ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డిని. అసలు దీన్ని కాళేశ్వరం మీద ఇంత విచారణ జరిపిన కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డిలో ఏం జరిగిందని మినిమం విచారణ జరపలేదండి. ఆ కట్టలు బాగున్నాయనా, అక్కడ కాలువలు తవ్విండ్రనా, అక్కడ మొత్తం వర్క్స్ అన్ని చాలా గొప్పగా జరుగుతున్నాయనా, ఏం జరిగిందని ఎందుకు పట్టించుకోలేదు కాంగ్రెస్ కూడా? 9 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ వితండ వాదనలు చేసింది. ఇక్కడ నుంచి జూరాల టు పాకాలని కాలువ ప్రపోజ్ చేసిండ్రు. అంటే ఒక అన్నెసరీ డైలాగ్ చేసి మాకే తెలుసని అనుకున్నారు. మీరు బేసిన్లు బేస్జాల్లో నీళ్లు తీసుకోమని చెప్పిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు మాట అంటున్నారండి. తెలంగాణ నాడు ఒక మాట అనేవాళ్ళు, ఏమనేవాళ్ళు? మీరు తెలంగాణ వాళ్ళండి, మీకు ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు వాళ్ళని అడగకుండా ఆంధ్ర దోపిడీ అని ఎందుకు మాట్లాడతారు అనేవాళ్ళు. ఇవాళ ఏమంటున్నారు? మహబూబ్ నగర్ కి అన్యాయం జరుగుతుంది, డిండి లిఫ్ట్ పెడుతున్నారు, ఇదేమిటంటే మీకు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అంటున్నారు. పరిస్థితి ఏమిటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు శాసిస్తున్నారు ప్రభుత్వాన్ని. డిండి లిఫ్ట్ అనేది అసలు ఏం సంబంధమే లేని స్కీమ్ ను మహబూబ్ నగర్ నీళ్లు రాకముందే 30 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి కాలువలు తవ్వుతున్నారు. మరి పాలమూరు రంగారెడ్డిలో నీరు తరలించే కాలువలు ఎందుకు లేవు? కనుక ఇవాళ ఒక ఇంటర్నల్ క్రైసిస్ లో తెలంగాణ ఉన్నదండి. ఈ క్రైసిస్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోతుంది. బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. దయచేసి మీరు ఏదో మనం మాట్లాడడం కదా, దాన్ని స్టడీ చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాఘవచారి గారు, ఇందాక మీరు అన్నారు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పోలవరం బనకచెర్ల కానివ్వండి, పోలవరంతో పాటుగా నల్లమల్ల సాగర్ అనేటువంటి అంశాలు. సో ఇలాంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకువెళ్తున్నప్పుడు న్యాయ పోరాటానికి మేము సిద్ధమంటున్నారు కదా తెలంగాణ నాయకులు. ఇక్కడ అవునండి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఆంధ్రాకు ఇక 1 టీఎంసీ నీళ్లు తీసుకునే హక్కు కూడా లేదండి. 1 టీఎంసీ నీళ్లు, అది వరద జలాలు కావచ్చు, మిగులు జలాలు కావచ్చు, నికర జలాలు కావచ్చు, ఏవైనా 1 టీఎంసీ వాటర్ కూడా తీసుకునే హక్కు లేదు. అది ఒకవేళ ఎప్పుడు వస్తుంది? తెలంగాణ తన ప్రాజెక్టులన్నీ కట్టిన తర్వాత, తెలంగాణకు న్యాయమైన నికర జలాలు వాడుకోవడం మొదలైన తర్వాత వస్తుంది. వస్తే అప్పుడు ఏమిటి? తెలంగాణ తన చేతనాన్ని కట్టుకోవచ్చు, ఆంధ్ర తన చేతనాన్ని కట్టుకోవచ్చు. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, వాటర్ చాలా తక్కువ ఉంటాయండి, అవసరాలు ఆశలు తీర్చటాన్ని ఉండవు, అవసరాలకే పరిమితి ఉంటది. అందువల్ల ప్రతి ప్రాంతానికి ప్రతి ఎకరాకు ఒక పంటకు నీళ్లు ఇచ్చేటట్టు ప్లాన్ చేయాలి. కనుక లోకలైజ్ అయ్యి ఆలోచించకండి, సంకుచితంగా ఆలోచించకండి అని చెప్తాయి. కనుక తెలంగాణ చాలా విస్తారంగా ఆలోచించి ఇప్పుడు ఆర్డిఎస్ మీద కుడి కాలువ చేసిండండి. కుడి కాలువ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? మనకు సుంపేట్లకు ఎడమ కాలువ లేదు, ఆర్డిఎస్ కు లేని కుడి కాలువ పెట్టిండ్రు. అసలు ఆర్డిఎస్ కట్ట బాగా చేయలేదు, ఒక్క స్కీమ్ బాగా చేయలేదండి. చాలా అన్యాయం చేసిండ్రు మహబూబ్నగర్కు. ఎవరన్నా 50 మంది వస్తే నేను తిరిగి చూపిస్తానండి ప్రతిదీ. లక్ష్మణ్ గారు చాలా అన్యాయం చేస్తున్నారు. రేపు జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇలాంటి విషయాలు మొత్తం రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విషయాలు కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏదైతే కులంకుశంగా వారు కళ్ళకు కట్టినట్టుగా చెప్పారో ఆ విషయంగా ప్రజెంటేషన్ ఇస్తే తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. అప్పుడు కూడా మూర్ఖంగానే వాళ్ళకు నచ్చినట్టుగా కట్టడం జరిగింది. ఆ విషయంగా అప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు కూడా తెలంగాణలో విషయం ఒకటే చూసుకుంటే, అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్టుగా అన్ని ఉన్నాయి మన దగ్గర. కానీ మనం చేసుకోవడానికి గల సామర్థ్యం కానీ, చేసుకోవడానికి గల విషయాలు కానీ అన్ని ఉన్నాయి. కానీ మనం ఏంటంటే మన పాలకులకు నచ్చినట్టుగా కానీ, ఏదైతే పాలకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కానీ చేయడం తప్ప ఇక్కడ ఏది లేదు. గత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు,
ఇంకా 3 సంవత్సరాల్లో మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. 3 సంవత్సరాల్లో చేయడం కానీ 2 సంవత్సరాలు ఏం చేశారని చెప్పేసి లేదు. 2 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసేలోపు అయిపోయినాయి. మళ్ళీ 3 సంవత్సరాలు చూసుకుంటే ఏంటంటే మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసి తెరిసేలోపు 3 సంవత్సరాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఏం చేసినామని చెప్పేసారంటే మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఏం లేదు శూన్యం. కానీ దీంట్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావడం, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పదే పదే ప్రస్తావించడం, ఇలాంటి అంశాలు తెచ్చినప్పుడు విచారణ ఎందుకు చేపట్టట్లేదు? కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎందుకు తగ్గిస్తుంది? కేంద్ర ప్రభుత్వం అనేది ఏదైతే ఎప్పుడు చేయాలో చేస్తుందండి తప్పకుండా. దానికి కేంద్ర ప్రభుత్వం అనేది దాంట్లో తప్పకుండా సాక్ష్యాలు చూస్తుంది. అది చూసిన తర్వాత 10 ఏళ్ల కాలం అయిపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పన్నాక చేస్తారా? ఎప్పుడు చేస్తారు? 10 ఏళ్ల కాలం అయిపోయి 12 ఏళ్ళు గడిచిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైనాక చేస్తారా? ఈ కాళేశ్వరం నుంచి ఇప్పుడు మీరు కాళేశ్వరం నుంచి ఏదైతే మీరు దానికి కేసు పెట్టారో దానికి సంబంధించింది బయటకు తీసుకెళ్ళండి, దాన్ని నడపండి. మళ్ళీ తర్వాత ఒకసారి కాళేశ్వరం చెప్పడము రాష్ట్రం నుంచి మీకు జరిగిన విషయాలు ఏంటంటే రాష్ట్రం చేతిలో ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం వినండి. కేంద్ర ప్రభుత్వం చేసింది మీరు రాష్ట్రం నుంచి చేయాల్సింది. కాళేశ్వరం అనేది పక్కన పెట్టేసండి. కాళేశ్వరం ఒకసారి కాళేశ్వరం మాట్లాడుతారు, మళ్ళీ వెంటనే ఫోన్ ట్యాప్ అని చెప్పేసి ఒక మాట చెప్పేసి అంటారు. ఇవన్నీ ఒకటి తీసుకురావడం తప్ప కానీ ఏది మీద ఒక దాని మీద చిత్తశుద్ధితోటి చేయడం కానీ చిత్తశుద్ధితోటి మాట్లాడడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి మనం అందరం తెలుసు. ఆ కాళేశ్వరం పైన మీరు ఒక్కటే స్టాండ్ పైన తీసుకొని చేయండి. తప్పకుండా మీ కేంద్రం నేను తప్పకుండా కేంద్రం అన్ని విధాలుగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మీరు ఒక్క స్టాండ్ మీద లేకుండా వారిని బయట తీసుకురాకుండా ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అనడం, ఒకసారి కాళేశ్వరం అన్ని కాదండి. కరెక్ట్ గా చేయండి. ఒక్కటే స్టాండ్ మీద ఒకటి తర్వాత ఒకటి చేయండి. అప్పుడు తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏం అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి బయటకు వస్తుంది. అంటే తెలంగాణలో అన్యాయం జరిగిన బయట తీసుకురావాలి, కేసీఆర్ బయట తీసుకురావాలని చెప్పేసి అంటే 2 సంవత్సరాల తర్వాత బయటకు ఆయన చెప్పిండు. ఒక్క నిమిషము ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నారు, ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నా సార్, ఒకటే ఒక క్వశ్చన్ చేస్తా, ఒకటే ఒక క్వశ్చన్, మీరు దాని మీద సమాధానం చెప్పండి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ రాష్ట్రాల వాటా ఎంత, ఎవరికి ఎంత ఇవ్వాలి అని తేల్చాల్సిన విషయం కేంద్రం చేతిలో ఉంటది. అది కేంద్రము 10 ఏళ్ళు ఎందుకు మౌనం వహించింది అన్నది నా మొదటి క్వశ్చన్. ఇది కాకుండా రెండో క్వశ్చన్, 10 ఏళ్ళు ఒక ప్రాజెక్టు మీద ఒక ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తా ఉంటే మౌనం ఎందుకు వహించిండ్రు? ఇది 2. మరి 12 ఏళ్ళు గడిచినాక కూడా ఇంకా ఎన్ని రోజులు మీరు మౌనం వహిస్తారు? దీని అనుకున్న మతలబ్ ఏంటిది? అంటే కిషన్ రెడ్డి జిల్లాలు కానీ గోదావరి జిల్లాలు కానీ అంటే ఈ గత 10 సంవత్సరాల నుంచే మనకు ఉన్నాయండి. ప్రాజెక్టుల విషయంలో చూసుకుంటే ఎప్పుడు ఉన్నాయి. మరి గతంలో 70 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి అన్యాయం చేసిందని చెప్పేసి తెలవుతుంది కదా. 12 సంవత్సరాలనే మీకు తెలంగాణకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు ఇట్లా మీరు గగ్గోలు పెడుతున్నారు. గత 70 సంవత్సరాలుగా 60-70 సంవత్సరాలుగా చేసిన మీ పాలక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మీకు ఎన్ని సంవత్సరాలు చూసి అప్పుడు తెలంగాణకి ఎంత అన్యాయం చేసిందని చెప్పేసి అనేది మీరు చెప్పండి. నా మాట వినిగా, నా మాట విను. నేను ఇప్పుడు మీ మాట విన్నా, నా మాట వినండి. మనము నేను ఏం అడిగిన క్వశ్చన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాండి. ఎక్కడ నన్ను మాట్లాడించలేరు కదా. నేను ఎంత మాట్లాడుతున్నా వినండి ఫస్ట్. మీరు నేను డిస్కషన్ చేస్తే కాదు. నేను 3 ప్రశ్నలు వేసిన, 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్ర రాష్ట్రానికి మీరు లేఖను బహిర్గతం చేయండి. కేసీఆర్ గారు రాసిన లేఖను బహిర్గతం చేయండి. ఒకటి, మనము ఆ లేఖ వల్ల ప్రజలకి ఉన్న మేలు జరిగిందా నష్టం జరిగిందా అని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారిది, కిషన్ రెడ్డి గారిది. ఇది మీరు లేఖను బహిర్గతం చేయండి. అపెక్స్ కమిటీలో కేసీఆర్ గారు ఏం పెట్టిండ్రు, ఏం సంతకమైంది, ఏంటిది అన్నది అది పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఒకటే ఒక మాట మీకు చెప్తా ఉన్నాం. మన ఇద్దరి ముందు 2 మేధావులు కూర్చున్నారు. నేనేమంటున్నా, రాష్ట్రానికి పాలమూరు జిల్లా ఒక ప్రత్యేకంగా దానికి అన్యాయం జరిగింది, ఎవరం కూడా కాదనం. ఎందుకంటే పాలమూరు బిడ్డ బొంబాయికి దుబాయ్కి వలసపోతాడు, అందరికీ తెలుసు. దాన్ని అరికట్టడానికి మీరు మీ పార్టీ వద్ద, నేను నా పార్టీ వద్ద
మన నాయకులకు చెప్పాలి. డిబేట్ లో కూర్చుంటే జరిగే అంశాలు ఇవి. అక్కడ మేధావులు ఈ ప్రశ్నలు లేవనెత్తుతాను. దీనిని ఎట్లా మనం నివృత్తి చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయగలుగుతాం, ఇది పవర్ ప్రెజెంటేషన్ లో నేను పాల్గొంటున్నా. ఆ రోజు డెఫినెట్ పాయింట్ పెడతా సార్. ఇట్లా ఒక తప్పకుండా 1 తారీఖు రోజు ఈ మీ నా పాయింట్ మాట- అనేది వాళ్ళు ఎవరైతే మనకు మీరు రంగాచారి గారు వినేటట్టు మనకు లేదా? ఏదైతే చెప్పారో, మీరు వినేటట్టు లేదు కదా బ్రదర్? రంగాచారి గారు ఏదైతే చెప్పారు విషయాలు మీరు వినేటట్టు పైకి లేదా? తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మీరు జరిగే పాలమూరు జరిగే అన్యాయం గురించి పెద్ద మనుషులు ఎవరైతే మీకు పార్టీ ఏం నేర్పిందో ఫెసిలిటేటర్లు నాకు ఉన్నారో అర్థం కాదు. వారికి చెప్పారని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పండి. మీకు అసలు ఏం నేర్పిందో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. బీజేపీ సార్, పార్టీ టైం- మీకు ఏం నేర్పిందో నాకు అర్థమైతలేదు. టైం అయిపోయే ముందు లక్ష్మణ్ గారు yes. సరే ముగిసే ముందు ఒక మాట నేను చెప్పాలి. అయ్యూబ్ గారు. లక్ష్మణ్ ఆ, గారు చెప్పండి సార్, చెప్పండి సార్. అదే ఆ అయ్యూబ్ లక్ష్మణ్ గారిని గారు, అడుగుతున్నారు అయ్యూబ్ గారు, కదా. ఒక్క నిమిషం. రాఘవాచారి గారు ఫైనల్ కంక్లూడ్ ఏంటి? ఆ, ఒకటండి, ఇప్పుడు తెలంగాణ సమాజం ఏం చేయాలనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మహబూబ్ నగర్ జిల్లా బాగుపడాలంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్డిఎస్ ను మోడర్నైజ్ చేయాలి సార్. ఓకే ఆర్డిఎస్ ని తుంకేశ్వరులాగా ఆధునీకరించాలి. తర్వాత డిండి లిఫ్ట్ అనేది తీసేసేయాలి మహబూబ్ నగర్ నుంచి. ఎందుకంటే మేము రిప్రజెంటేషన్ చేసిన ఈ డిండి లిఫ్ట్ తగిలిచ్చిందండి మాకు నష్టం అవుతుందని అన్నప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ అన్ని జిల్లాల ఇంజనీర్లు కూర్చున్నారు సార్. కూర్చొని ఒక సమావేశం చేసి వాళ్ళు ఒక రెజల్యూషన్ చేసిండ్రు. మహబూబ్ నగర్ జిల్లాకు చాలా అన్యాయం జరిగింది, అతి ఎక్కువ విస్తారమైన భూములు ఉన్నాయి అక్కడ, అవన్నీ బీడుపడ్డందుకే వీళ్ళు వలసపోతున్నారు. ఆ జిల్లాకు ఉండే నీళ్లను మనం ఇంకో జిల్లాకు తరలించొద్దు, ప్రభుత్వం అట్లా చేయకూడదని కేసీఆర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిండ్రు. అయినా వారు పట్టించుకోలేదు. అది నేను గుర్తు చేస్తున్నాను. మహబూబ్ నగర్ సాధించుకున్న స్కీమ్లను వేరే జిల్లాలకు లింక్ చేయొద్దు సార్. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డికి అవకాశం లేదు తీసుకోవడానికి, కనుక మహబూబ్ నగర్ మీద పోవచ్చు. కానీ నల్లగొండకు సాగర్ ఉన్నది, అక్కడి నుంచి ఎన్ని నీళ్ళు అన్నా తీసుకోవచ్చు వాళ్ళు, మేము వద్దనడం లేదు. కానీ మహబూబ్ నగర్ భూములు ఇప్పటికే కల్వకుర్తి ఆయకట్టు, అవన్నీ ఆయకట్టు భూములు ముంచుకుంటూ ఒకసారిగా 4 సార్లు మునిగిన రైతులను మళ్ళీ ముంచి నీళ్లు తీసుకుపోతున్నారండి. డిండి లిఫ్ట్ పెట్టి ఇది డ్రాప్ చేయాలి. పాలమూరు రంగారెడ్డిని స్టిపులేటెడ్ టైం పెట్టి దాన్ని 2 భాగాలుగా పూర్తి చేయమని అడిగినాం సార్ మేము. ఒకటి ఇప్పుడైతే శ్రీశైలంకు తెచ్చిండు ఆయన, మళ్ళీ వెనక్కి తిప్పడానికి రానంత స్థాయికి పనులని అంటున్నారు. కానీ జూరాల దగ్గర నుంచి కూడా ఒక 50% వాటర్ తీసుకుంటే మహబూబ్నగర్ పార్లమెంటు అటు చెవిళ్ళ పార్లమెంట్ దాకా నీళ్లు అందుతాయి. ఇటు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో కల్వకుర్తి లిఫ్ట్ లో ఒక్క రిజర్వాయర్ కూడా లేదు. కనుక కల్వకుర్తి లిఫ్ట్ ను పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ను కోఆర్డినేట్ చేసి ఇబ్రాహీంపట్నం దాకా వాటర్ ఇస్తే ఈ 2 ప్రాంతాలలో 17-34 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇప్పటి కూడా పాత చెరువుల కింద సాగవుతున్నదే తప్ప మహబూబ్నగర్ లో పాత లిఫ్టుల కింద అవుతున్నదే తప్ప అవి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఒక స్పెషల్ కమిటీ వేసి దాని విచారణ జరిపి పనులు స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేస్తే ఇక భవిష్యత్తులో ఇవి ఎన్నికల హామీలుగా ఉండకూడదండి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే 3 సార్లు హామీ ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు 5-6 సార్లు హామీలు ఇచ్చిండ్రు, తట్టెడు మట్టి తీయలేదు అక్కడ. ఓకే. కనుక అక్కడి నుంచి ఎక్కడికైనా నీళ్లు తీసుకోవచ్చు. 675 మీటర్ల ఎత్తుకొస్తే మొత్తం తెలంగాణ రాఘవాచారి గారు, సస్యశ్యామలం మీరు చేసుకోవచ్చు. చెప్పినటువంటి అంశం ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాలమూరు లాంటి ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి ఎప్పుడు కూడా హామీలకే పరిమితం కాకూడదు ఆ అంశం కూడా. సో ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి లక్ష్మణ్ గారికి, అయూబ్ గారికి, రాజు అడిచెల్ల గారికి, రాఘవాచారి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం మరోసారి ప్రకంపన రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.